నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఆకిలివలస గ్రామ సమీపంలో శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అరణ్యంలో వెలసి ఉన్న శ్రీ బుగ్గేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ బుగ్గేశ్వర స్వామి ప్రత్యేకతను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చారు. అక్షరంబరం బ్రహ్మ బలవచ్చక్రదేవజా శుద్ధాత్మా శుద్ధోమాన్యో గదాగతః ప్రయాసు స్వప్న దర్పణ తత్వమిత్రజిదే. నమః శివాయ. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో పరిధిలోని ఆకిలివలస పంచాయతీలో పెనుసుల అభయారణ్యంలో వెలిసి ఉన్న శ్రీ 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 బుగ్గేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడమైనది. ఇందులో దాదాపు 1500 మంది పైచిలకు దర్శనాలు చేసుకోవటం కానీ, అందరికీ భోజన వసతి, నీటి వసతి, క్యూ లైన్లు అందరికీ జయప్రదంగా చేయడం జరిగింది. స్వామివారికి అందరికీ అనుకున్న కోరికలను నెరవేర్చి మరోసారి మా బొగ్గ దేవాలయానికి ఎక్కువ మంది సందర్శిస్తారని ఆశిస్తూ మహిమగల శివాలయంలో ఉంది కాబట్టి భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఈసారి కోరికను నెరవేర్చకపోతే మళ్ళీ వచ్చేసారి మరీ భారీగా వస్తున్నారు. మరీ ఏ కోరిక కోరుకున్నా ప్రతి కోరిక ఆ స్వామి అందరికి తీరుస్తున్నాడు. భక్తులు ఆ శివాలయం దర్శించుకునే దగ్గరనే ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు 24/7 ఎప్పుడు బొగ్గలో నీళ్ళు ఎప్పుడు పారుతూనే ఉంటాయి. అదే ఇక్కడ ప్రత్యేకత, శివుని ప్రత్యేకత. దేవుడు ఉన్నాడు అన్న దానికి ఇదంతకన్నా దర్శనం ఇంకేమీ లేదని భావిస్తున్నాం. నాకు సంబంధించి మా అన్నగారిని తిరుపాలరెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నేను మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.